హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి మావా. లాస్ట్ వీడియోలో తెలుగు టైటన్స్ మీద ఎంత అభిమానం అని అడిగితే దానికి చాలా మంది రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము అడిగిన క్వశ్చన్కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాము. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మేము ముందుకు వచ్చాం. తెలుగు టైటన్ అండ్ గుజరాత్ జైన్స్ టీమ్స్ నుంచి ఏ డిఫెండర్ ఎక్కువ పాయింట్స్ చేస్తారో కింద కామెంట్ చేయండి. 2 టీమ్స్ నుంచి ఒక్కొక్క డిఫెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్ వర్సెస్ గుజరాత్ జైన్స్. ఈ మ్యాచ్ తెలుగు టైటన్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ బికాస్ గుజరాత్ జైన్స్ ఎలా అయినా లాస్ట్ పొజిషన్లోనే ఉంది. సో వాళ్ళు ఇక్కడ నుంచి కంబ్యాక్ అవడం చాలా కష్టంగా మారిపోతుంది. కానీ తెలుగు టైటన్ ఇప్పటి నుంచి గెలుచుకుంటూ వెళ్తే టాప్ 4లో ఉండే ఛాన్స్ ఈజీగా కనిపిస్తుంది తెలుగు టైటన్ టీంకి. సో తెలుగు టైటన్ ఈ మ్యాచ్ పక్కాగా గెలవాలి. అండ్ ప్రతి ఒక్క మ్యాచ్ కూడా డూ ఆర్ డై లాగానే తెలుగు టైటన్స్కి. మెయిన్గా తెలుగు టైటన్ గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచ్ బికాస్ గుజరాత్ జైన్స్ లైన్గా 2 మ్యాచెస్ సైడ్ రావాలి. అంటే ఈరోజు గుజరాత్ జైన్స్కి మ్యాచ్ ఉంది విత్ బెంగళూరు బుల్స్, అండ్ రేపు కూడా తెలుగు టైటన్స్ గుజరాత్ మ్యాచ్కి ఉంది. సో వాళ్ళు ప్లానింగ్ చేసుకోవడానికైనా వాళ్ళు అంత యాక్టివ్గా ఉండే ఛాన్స్ లేదు ఇదే మంచి ఛాన్స్ ఫర్ తెలుగు టైటన్స్. ఇంకా తెలుగు టైటన్ ఈరోజు గుజరాత్ జైన్స్ ఎలా ఆడుతుందో చూసుకుంటూ వెళ్తే ఇంకా ఈజీ అవుతుంది తెలుగు టైటన్స్ డిఫెన్స్కి. సో ఇది ఒక బెస్ట్ చాయిస్ ఫర్ ది తెలుగు టైటన్స్. అండ్ మెయిన్గా గుజరాత్ జైన్స్ నుంచి ఒక్క బెటర్ పర్ఫార్మెన్స్ కూడా లేదు డిఫెన్స్ అండ్ రైడింగ్లో. మనం టీమ్ అనలైజ్ చేసినప్పుడే చెప్పాం గుజరాత్ జైన్స్ నుంచి అంత బెస్ట్ డిఫెండర్స్ అండ్ బెస్ట్ రైడర్స్ అంటూ ఎవరు లేరు ఒక శార్దులో తప్ప. ఈ టీం పక్కా ఫెయిల్ అవుతుందని అప్పుడే చెప్పాం. సో అలానే అవుతుంది. మెయిన్గా వాళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే జస్ట్ ఒక రాకేష్ తప్ప ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతున్నారు ప్రతి మ్యాచ్లో. ఇదే మెయిన్ కారణం గుజరాత్ జైన్స్ ఓడిపోవడానికి. అండ్ కమింగ్ టు డిఫెన్స్, వాళ్ళ మెయిన్ డిఫెన్స్ అయిన లక్కీ శర్మ, నితిన్ పన్వార్ ఇలాంటి డిఫెండర్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. అండ్ మెయిన్గా వాళ్ళ కెప్టెన్ అయిన శార్దులు కూడా చాలా మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు సో వీళ్ళందరూ ఫెయిల్ అవ్వడంతోనే గుజరాత్ జైన్స్ ఇప్పటి వరకు జస్ట్ ఒకటే మ్యాచ్ గెలిచింది. అండ్ ఈరోజు వాళ్ళకి బెంగళూరు బుల్స్తో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ చూడాలి వాళ్ళు ఎలా ఆడతారు. ఇది ఒక బెస్ట్ ఛాన్స్ ఫర్ ది తెలుగు టైటన్స్. ఇలా ప్లాన్ చేసుకొని వస్తే తెలుగు టైటన్ ఈ మ్యాచ్ గెలవడం చాలా ఈజీ అండ్ ఒకసారి టేబుల్ పొజిషన్ చూసుకుంటే గుజరాత్ జైన్స్ టేబుల్ 12th పొజిషన్లో ఉంది. సో ఈ పొజిషన్ చూసి చెప్పొచ్చు వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అన్ని మ్యాచెస్. అండ్ కమింగ్ టు తెలుగు టైటన్స్ 4th పొజిషన్లో ఉంది, కానీ వాళ్ళు అందరికన్నా ఎక్కువ మ్యాచెస్ ఆడొస్తున్నారు ఇంకా వేరే టీం వారు అన్ని మ్యాచెస్ గెలిస్తే తెలుగు టైటన్ మళ్ళీ డౌన్ ఆఫ్ ద టేబుల్కి వెళ్ళిపోవచ్చు. అందుకే ప్రతి మ్యాచ్ తెలుగు టైటన్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఇది టేబుల్ పొజిషన్స్ ఆఫ్ 2 టీమ్స్. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్స్ కూడా చూసుకుంటే ఈ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసి నేనే షాక్ అయ్యాను బికాస్ టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 12 మ్యాచెస్ ఆడితే అందులో గుజరాత్ జైన్స్ 10 మ్యాచెస్ గెలిచింది. అండ్ కమింగ్ టు తెలుగు టైటన్ జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది అండ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసుకున్న లాస్ట్ సీజన్లో గుజరాత్ జైన్స్ ఒక మ్యాచ్ గెలిస్తే తెలుగు టైటన్ ఇంకొక మ్యాచ్ గెలిచింది. ఇది హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ 2 టీమ్స్. ఇంకా 2 టీంల యొక్క స్ట్రాంగెస్ట్ 7 చూసుకుందాం. ముందుగా గుజరాత్ జైన్స్ చూస్తే వాళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్లో రాకేష్, హిమాన్షు, శ్రీధర్. అండ్ శ్రీధర్ ప్లేస్లో పార్థిక్ని తెచ్చినా బాగానే ఉంటుంది ఇలా రైడింగ్ డిపార్ట్మెంట్కి. అండ్ కమింగ్ టు డిఫెన్స్, నితిన్ పవర్, మిలాద్, లక్కీ శర్మ అండ్ శార్దులు స్టార్టింగ్ 7 ఆఫ్ గుజరాత్ జైన్స్. వీళ్ళ స్టార్టింగ్ 7 ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్ ఏమీ కనిపించట్లే. ఇది ఒక డ్రాబ్యాక్ ఫర్ ది గుజరాత్ జైన్స్. ఈ లూప్ హోల్ను యూజ్ చేసుకుని తెలుగు టైటన్ మంచిగా గేమ్ ఆడితే ఈజీగా గెలుస్తుంది మెయిన్గా మన డిఫెన్స్ ఎటువంటి తప్పులు చేయకపోతే మ్యాచ్ 1 సైడ్ చేయొచ్చు తెలుగు టైటన్. అండ్ కమింగ్ టు తెలుగు టైటన్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 చూసుకుంటే టాప్ 3 రైడర్స్ అయిన విజయ్ మాలిక్, భరతుడా, చేతన్ సాహు. ప్రఫుల్ని సబ్స్టిట్యూట్గా పెట్టుకుంటేనే బెటర్ అవసరం వచ్చినప్పుడు మంచిగా పాయింట్స్ తెచ్చే ఛాన్స్ ఉంది. అండ్ చేతన్ సాహు అయితే డిఫెన్స్లో కూడా బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో చేతన్ సాహుని టాప్ 7లో పెడితేనే బెటర్. అండ్ కమింగ్ టు డిఫెన్స్, అజిత్, శుభం షిండే, అంకిత్ అండ్ అవిదుహాన్. ఇది స్టార్టింగ్ 7 ఆఫ్ తెలుగు టైటన్స్. ఇంకా సబ్స్టిట్యూట్లో తెలుగు టైటన్స్కి ప్రఫుల్ అండ్ శంకర్ గడాయ్ వీళ్ళిద్దరిని పెట్టుకుంటే ఈజీగా మ్యాచ్ గెలవచ్చు ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో. ఇది స్టార్టింగ్ 7 ఆఫ్ ది తెలుగు టైటన్. అండ్ వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారంటే మ్యాక్సిమం తెలుగు టైటన్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ రైడింగ్ అండ్ డిఫెన్స్లో చాలా ఎక్స్పీరియన్స్తో పాటు మంచి ఫామ్లో కనిపిస్తున్నారు తెలుగు టైటన్ టీం. కానీ కమింగ్ టు గుజరాత్ జైన్స్, వాళ్ళ టీం మొత్తం చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది ఈ సీజన్. వాళ్ళు గెలవడం చాలా కష్టమే అనిపిస్తుంది తెలుగు టైటన్ మీద. తెలుగు టైటన్ ప్రతి ఒక్క మ్యాచ్ క్లోజ్గా వెళ్ళి ఓడిపోయారు సో వాళ్ళ టీం కాంపోజిషన్ బాగుంది, కానీ చిన్న తొందరపాటుతో మ్యాచ్లు ఓడిపోతున్నాయి. ఆ ఒక్క తప్పు చేయకపోతే తెలుగు టైటన్ మ్యాచ్. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. దిస్ ఈస్ తెలుగు టైటన్ అండ్ గుజరాత్ జైన్స్ యొక్క మ్యాచ్ ప్రివ్యూ. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో.